అతనేనండి మన కథకి నాయకుడు. హలో. ఎరా బా, జాబ్ వచ్చిందంట కదా, కంగ్రాట్స్ రే. థ్యాంక్ యూ. మొన్నటిదాకా బతికే ఉన్నాను కదరా, కనీసం దాకలేదు. మంచి పొజిషన్లో ఉంటే ఊరంతా చుట్టాల మనకి. హలో. నీ అప్ప ఎంతసేపు వెయిట్ చేయాలరా నీకోసం? నేను కూడా వెయిటింగ్ ఇక్కడ. ఆటో వస్తే వస్తా. సర్లే తొందరరా. సరే పెట్టు. ఇదేంట్రా ఒక్క ఆటో కూడా రాదు. 2 years బ్యాక్ ఇదే ప్లేస్లో నా ఇంట్రడక్షన్ వేరేలా ఉండేది. లిఫ్ట్ లిఫ్ట్. వీడేనండి మన కథకి నాయకుడు. అదేనండి కథానాయకుడు. వీడి చరిత్రను చీలిస్తే దరిద్రానికి పుట్టిన పెద్ద కొడుకులు అంటాడు. ఎంతంటే రోజు దరిద్రం వీడి పక్కనే కూర్చొని పొచ్చుకిస్తూ ఉంటుంది. సరే, ప్రస్తుతానికి మనోడి చరిత్రను వీక్షిద్దాం. హలో భయ్యా, హలో భయ్యా, ఎక్కడికి వెళ్ళాలి? గాంధీనగర్. ఎక్కండి. ఈరోజే ఆఫీస్కి నా ఫస్ట్ డే, జాయినింగ్ డే. ఈరోజు కోసం లాస్ట్ 2 years నుండి నేను అటెండ్ అవ్వని ఇంటర్వ్యూ లేదు, అడుగుపెట్టిన కంపెనీ లేదు. బహుశా కొన్నిటికి నేనే గ్రోత్ పర్సన్ కూడా చేసి ఉంటాను. నేను స్టార్టింగ్లో జాబ్ కొట్టడం చాలా ఈజీ అనుకున్నా, అందుకే అంత కేర్ చేయలేదు. అలాంటిది ఒకరోజు భయ్యా 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 చిల్లర లేపా. ఎక్కడున్నా వీడు? ఆడే అనుకుంటా. బావా, చిలిపి ప్రశ్న అడగమంటావా? ఈడ ఆనందం ఏడిది, అడుగు. ప్రపంచంలో లేనిది కానీ అందరూ వాడేది ఏంటది? చెప్పలేకపోతున్నావు కదరా, టఫ్ క్వశ్చన్ కదా. అట్లీస్ట్ ట్రై చేయరా, ఏదో ఒకటి చెప్పరా. గడిది గుడ్డురా, గడిది గుడ్డు. బావా, ఎవరైనా చెప్పారా ముందే తెలుసా? అలా ఇలా చెప్పేసావరా ఆన్సరు. సర్లే కానీ ఇంటికి ఇంటర్వ్యూ ఏమైంది? ఏమైందని అడుగుతున్నావా, ఏమవుతుందో తెలుసు కూడా అడుగుతున్నావా? దుబ్బుద్దా? దొబ్బింది. రే ఆగు. అప్పుడు 1 2 3 మొన్న 4 ఇదైదా? అందుకేరా కాస్త కోస్తో లక్క ఉండాలి. నేను చూస్తే దరిద్రమే 2-3 రోజులు ఆలోచిస్తుంది నీ దగ్గర రావడానికి. ఇంకా లక్క ఎక్కడ వస్తుంది? నిజమేరా, పక్కన నువ్వు ఉండగా ఇంకా దాని ఛాన్స్ ఎక్కడది? అన్నా 2 ఇవ్వా? నాకు వద్దన్నా. ఎందుకు వద్దన్నా? ఒక్కసారి అటు చూడరా. అదా ఇందాక చూసా. ఇన్నాళ్ళు నా కోసం ఏదో చేయాలనుకుంటున్నారా, కానీ అలాంటి వాళ్ళ కోసం చేయాలి. ఖచ్చితంగా ఏదో చేయాలి, చేస్తాను. ఇదంతా కాదు కానీ ఇప్పుడు అమ్మాయి కాల్ చేస్తే ఏం చెప్తావు? చేసినప్పుడు చూద్దాంలే. ఈ అబ్బా, అది నోరా ఇంకేమన్నా? హలో హలో సార్, మీ ఫోన్ మోగుతుంది. హాయ్. జాబ్ వచ్చిందని విన్నాను. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. బై ద వే 2 weeks బ్యాక్ నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. కంగ్రాట్స్. సో ఐ మిస్. తను శ్రీతు. పరోక్షంగా ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉండడానికి తను కూడా వన్ ఆఫ్ ది రీజన్స్. నా ఈ జాబుల వేటలో అన్నీ పోయాయి, ఎవడూ నన్ను తీసుకోలేదు. అలానే తను కూడా నన్ను యాక్సెప్ట్ చేయలేదు. Everything is fine, but I'm sorry. ఈడు కూడా దొబ్బేమన్నాడు. ఏంట్రా ఈ బతుకు. బా, ఏం టైమింగ్ ఇది. హే సూర్య, ఇంటర్వ్యూ ఏమైంది? వచ్చేసిందా? చెప్పు చెప్పు, గుడ్ న్యూస్ చెప్పు ప్లీజ్. అనుకున్నా
ఇది కూడా పోయిందా? ఇన్నాళ్ళు చాలా ఓపిక్గా ఉన్నాను సూర్య. కనీసం ఈ రోజైనా గుడ్ న్యూస్ వింటానేమో అనుకున్నా. కానీ నేనే నీకు బ్యాడ్ న్యూస్ చెప్తాను అనుకోలేదు. ఐ థింక్ వీ షుడ్ మీట్. అయిపోయింది సూర్య, నా దగ్గర ఉన్న టైం అంతా అయిపోయింది. చాలా వెయిట్ చేశాను, బట్ నో యూస్. నీ లైఫ్కే సెక్యూరిటీ లేదు. అండ్ హౌ షుడ్ ఐ ఫీల్ సెక్యూర్ విత్ యూ? నేను నీతో హ్యాపీగా ఉండలేను. ఐఎమ్ లీవింగ్. నువ్వు కూడా నన్ను మర్చిపో. గుడ్ బై. మంచి పని చేసింది. తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను కరెక్ట్, నాదే తప్పు. కానీ 2 years and 2 seconds మర్చిపోయి వెళ్ళిపోయింది చూడు, అదే మా అబ్బాయిలో అస్సలు వర్కౌట్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళాలి? గాంధీనగర్. కూర్చోండి. ఆ రోజు నుండి నాలో ఇంకో 10% సీరియస్నెస్ యాడ్ అయింది. అయినా ఉపయోగం లేకుండా పోయింది. మే కమిన్ సార్? వద్దయ్యా, వద్దు. అక్కడే ఉండు, ఎలానే ఇంటర్వ్యూ చేసుకుందాం. లేకపోతే ఫార్మాలిటీస్ ఎందుకయ్యా? మాకు కావాల్సింది మీరు తీసుకురండి, మీకు కావాల్సింది మీరు తీసుకుపోండి, అంతేగాని ఫార్మాలిటీస్ ఎందుకయ్యా? తీవయ్య తీ, బయటికి తీ. ఈ టైంలో ఎవరో రారలే కానీ తీ. ఏంటయ్యా ఇది? ఏమయ్యా అప్పారావు, క్వాలిఫికేషన్ లేని వాళ్ళని లోపలికి రానివద్దని చెప్పా కదయ్యా. సార్, ఈ జాబ్కి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ నాలో ఉన్నాయి సార్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ఇట్. అబ్బో, డబ్బేది ఉందా? ఉంటే తీ, బయటికి తీ. ఇప్పుడు నీ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. 1, నీ అంతగా నువ్వు వెళ్ళిపోతావా. 2, బోల్ సినిమాలు చూసే ఉంటావు. రెండిట్లో ఏదో పట్టుకో. ఎందుకయ్యా వస్తారు? నెక్స్ట్. అన్నా ఏదో ఒకటి ఇచ్చేయన్నా ఫాస్ట్గా. డబ్బు డబ్బు డబ్బు, మనిషిని మనిషిలా ఉన్నవే. చే, నేను చేస్తున్న తప్పు. బ్రతికే ఉన్నాను కదా, నా ముందు ఇంకో ఛాన్స్ ఉంది కదా. నేను చేసిన చాలా పెద్ద తప్పు. చే, నా లైఫ్ని దీనికి ఇవ్వను. నెక్స్ట్ రోజు మళ్ళీ ట్రయల్ స్టార్ట్ చేశాను. Mr. Surya, all your qualifications are good, but it seems like I can't give you this job. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటున్నారు, కానీ జాబ్ లేదంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట. ఈ ప్రాసెస్లో కొన్ని 100 kilometers నడుచుంటాను. ఎందుకు ఇలా జరుగుతుంది? నాకు పని చేయడం రాదా? లైక్ నేనే పనికిరానా? దీనమ్మ లైఫ్. 4 అక్షరాల పదంలో లేవే నువ్వు. 40 సంవత్సరాల నరకంలో ఉన్నావు. చస్తే చేతకనవన్నీ అవుతా. రే సూర్య, ఈ టైంలో నెగిటివ్ ఆలోచించకరా. ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు? రారా బాబు, కరెక్ట్ టైం కూర్చో. సరదాగా వచ్చి ప్రశ్న అడగరా. పర్లేదు, అడగరా. సరే, చలికాలంలో ఐస్ క్రీమ్ తింటే ఏమవుద్ది? ఇంకా చల్లగొద్దేమో. కప్పు ఖాళీ వద్దురా. సర్లే, సరదాగా నీ లాజిక్ చెప్తా. దేని గురించి? ప్రజెంట్ నా సిచ్యువేషన్ గురించి. ఏంటి? దేని గురించి అయితే నీకు ఎందుకురా, లాజిక్ కదా, విను. ఇవన్నీ 4. ఏంటివి? అది కూడా తెలీదా? వేళ్ళు. ఈ టైంలో జోక్ లేక నాన్న చెప్పింది నేను. 1, ఆత్రం. 2, ఆవేశం. 3, ఆనందం. 4, ఆగ్రహం. ఈ 4గిట్లో ఏదైనా నేను అటాక్ చేసింది అనుకో, అనుకో, తొందరపడకు, ఒక్క 5 నిమిషాలు ఆగు. ఆ తర్వాత అదేంటది, నీ గుండెకాయ కాస్త కుదుటపడుద్ది. ఆ తర్వాత నువ్వు తీసుకునే డెసిషన్ ఏదైతుంది చూడు, అబ్బబ్బబ్బబ్బబ్బ, నేను లైఫ్లో ఎక్కడికో తీసుకెళ్ళవద్దు బా. ఇదంతా నీకు ఎందుకు చెప్పానంటే చెప్పాలని చెప్పా. సర్లే, రేపు 9 గంటలకు బయలుదేరాలి. పదపోదాం.
సూర్య, నేను రా నాన్ని. ఏం చేస్తున్నావు? నువ్వు హైదరాబాద్ వెళ్ళి ఇప్పటికే 2 సంవత్సరాలు అయింది. ఏం సాధించలేదని నాకు అర్థమైంది. ఇంక టైం వేస్ట్ చేయకుండా బయలుదేరి వచ్చాయి. మనకున్న 2 ఎకరాలనైనా మంచిగా చేసుకుందాం. 2 రోజుల్లో వచ్చే నాన్న. రేయ్, హలో. రే ఎక్కడున్నారా? బా ఇప్పుడే లేచాను రా. అంత అయిపోయాక లేవరా? ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది ఇంటర్వ్యూకి. ఇంటర్వ్యూ ఉంది కదా. బా ఈరోజే బ్యాటరీ అయిపోలా. బా పరిగెట్టరా రే. సార్ లిఫ్ట్ ఎప్పుడైనా ఆపితే పోన్నా. భయ్యా లిఫ్ట్ ఏమైపోద్దిరా ఆపితే. ఆపిడి సార్, అర్జెంట్గా ఇంటర్వ్యూకి వెళ్ళాలి. గాంధీనగర్ వరకు డ్రాప్ చేయగలరా? నేను అర్జెంటుగానే వెళ్తున్నాను బాస్, అందుకే అక్కడ ఆపాల్సిన నుండి ఇక్కడ ఆపాను. ఆ టర్నింగ్ వరకు తీసుకెళ్ళగలను. సార్ కొంచెం ఫాస్ట్గా. ఆటో దొరికింది. ఎక్కడ పెట్టాను? రేపు బాగుంది చూడరా. రే ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటర్వ్యూకి రా. ఇంకెక్కడ ఇంటర్వ్యూ రా? అయిపోయి చాలాసేపు అయింది. లేసేపారా? అందుకేరా కాస్త కుస్త లక్ ఉండాలి. ఈరోజు అదే నన్ను కాపాడింది. రే ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేసుకో కదా. చేసుకునేవాడైతే ఇంత దూరం రానరా. హలో సార్. సార్ ఏమైంది సార్? ఓ అలా ఎందుకు కడుక్కున్నారు చెప్తే నేను కూడా కడుక్కుంటాను కదా. ఏడుపు వచ్చేస్తుంది తమ్ముడు, ఎవరికి కనిపించకూడదని వాటర్తో కడుక్కుంటున్నాను. అసలు ఏమైంది సార్? నన్ను మీ ఫ్రెండ్ అనుకుని నాతో షేర్ చేసుకోండి, కాస్త ఏం తగ్గుతుంది కదా. ఒక అమ్మాయి, తనంటే నాకు చాలా ఇష్టం. ఇదిగో ఈరోజు తన కోసమే మంచి పొజిషన్లో ఉన్నాను. కానీ ఆ అమ్మాయి నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పాను. చెప్పిన ప్రతిసారి చేయి ఉంటుంది. నన్ను చూస్తుంది కానీ నా మనసుని చూడలేదు. చచ్చిపోవాలనిపిస్తుంది. ఇదేం తమ్ముడు, నా బాధను మీరు కూడా షేర్ చేసుకుంటారు అనుకుంటే నవ్వుతున్నారు. మీరు అలా నవ్వడం ఏం బాగాలేదు తమ్ముడు. నేను నవ్వుతున్నాను మీరు అనుకుంటున్నారు, కానీ మిమ్మల్ని చూస్తుంటే చాలా వేస్తుంది సార్. ఒక అమ్మాయి నీ లైఫ్కే సెక్యూరిటీ లేదు, దానివల్ల నేను ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుందని చెప్పి వెళ్ళిపోయింది. ప్రాణం అనుకున్నాను సార్ తన్ని, ఊపిరి ఆపేసి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు తనే కరెక్ట్ అనిపిస్తుంది. ఒక డబ్బు అంటాడు, ఇంకొకటి క్యాస్ట్ అంటాడు, రికమెండేషన్ అంటాడు, మరొకడు అమ్మాయిలకి ఏ అంటాడు. ఇలా అయితే ఎలా పోతుంది సార్ పేదరికం మన దేశంలో? మనుషులే మనిషిని మనుషులుగా చూడట్లేదు సార్ ఈ రోజుల్లో. ఇదంతా నా ఒక్కడికి ఉద్యోగం రాలేదని చెప్పట్లేదు సార్. కొన్ని లక్షల మంది ఏం చేయాలో తెలియక కొంతమంది పోయారు, ఇంకొంతమంది ఇదిగో నాలాంటి ఆత్మాభిమానం చంపుకొని బతుకుతున్నారు. ఆగిపోతానంటున్న గుండెని గుప్పెట్లో పెట్టుకొని దాని ఆశతో నింపి ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ ఇంత దూరం వచ్చాను సార్.
చచ్చిపోవాలనుందా? అమ్మాయి కోసం. అమ్మ కోసం బతకాలని లేదా? మీకే అలా అనిపిస్తే నేను ఎన్నిసార్లు చావాలి సార్? ఇప్పుడు నేను ఏం చేయాలి సార్? ఏంటి సార్ బాగా ఫీల్ అయినట్టున్నారు? ఫీల్ అయ్యారు కదా? మీరేంటి సార్ నాకు అది చెప్తే ఎప్పుడైనా ఫీల్ అవుతాడు. అదేంటో సార్ ఆ ఫీల్ నాకుండదు. లైఫ్ సార్ ఇది. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకో రోజు, కానీ ప్రతి ఒక్కడికి ఒక రోజు ఉంటుంది సార్. గుడ్డిగా కష్టపడుతూ ఆ రోజు కోసం వెయిట్ చేయాలి, అంతేకాని లైఫ్కి సరెండర్ అయిపోకూడదు సార్. అయితే గీతే మనం దాంతో అడగలు తప్ప దానికి మాత్రం ఛాన్స్ ఇవ్వకూడదు సార్. అందరిలో ఒక్కళ్ళ బతకాలనుకుంటే ఎలా అయినా బతికేది సార్, కానీ కొందరినైనా బతికించాలి బతకాలంటే ఈ కష్టాలు తప్పవు సార్. అయినా నాకు అదంతా చెప్పి మీ టైం వేస్ట్ చేసేందుకు సారీ సార్. నేను వెళ్ళాలి, మా డాడీ వెయిట్ చేస్తున్నాడు. భూమి దున్నాలంట. అట్లీస్ట్ తనకన్నా ఉపయోగపడదాం. విష్ ఆల్ ది బెస్ట్ సార్. తను ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. కీప్ ట్రయింగ్ సార్. హలో హలో మిస్టర్. ఏంటి సార్ ఏమన్నా మర్చిపోయినా? అదేం లేదయ్యా. నీ క్వాలిఫికేషన్ ఏంటి? బీటెక్ గ్రాడ్యుయేట్ని సార్. ఏది ఒకసారి ఆ ఫైల్ ఇవ్వు. బాగుందయ్యా, బాగుంది. నా దగ్గర పిఏగా చేస్తావా? నెలకు లక్షిస్తా. కోరుకోండి సార్, మీరు నాకు జాబ్ ఏంటి? నాకు అదంతా మీ బ్రెయిన్ దగ్గర వెళ్ళాలి సార్. బట్టలు చదువుకోవాలి, భూమి దున్నాలంట. ఉంటాను సార్. హలో, దిస్ ఈజ్ మై విజిటింగ్ కార్డ్. నీకు ఇష్టమైతే రేపు ఆఫీస్కి వచ్చి కాల్ లెటర్ కలెక్ట్ చేసుకో. అదే కంపెనీ సార్? మీరు ఈ కంపెనీ? నేనేనయ్యా ఆ కంపెనీ మేనేజర్ని. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏం మాట్లాడాలో తెలియట్లేదు సార్. థ్యాంక్ యూ. ఎందుకే అంత ఎమోషనల్ అవుతావు? నీ దగ్గర టాలెంట్ ఉంది, వాడుకుందామని తీసుకున్నా. ఇదంతా బాగానే ఉంది, కానీ ఇంతకేదో మాట అన్నావయ్యా, ఒకసారి చెప్పు. అందరిలో ఒక్కళ్ళ బతకాలనుకుంటే ఎలా అయినా బతికేది సార్, కానీ కొందరినైనా బతికించేలా బతకాలంటే ఈ కష్టాలు తప్పు సార్. అన్నా ఇక్కడే ఆ పాప. రే 2 నెలల్లో ఎన్నిసార్లు ఊహించుకుంటావురా నీ కథని? ఆఫీస్ వచ్చింది దగ్గర బాబు. అదండి డెస్టినీ నాతో ఆడుకున్న ఆట. అది మనతో ఎలా ఆడుకున్నా ఆ ఆటలో మన వేటని ఆపకూడదు. రే ఎవరితో మాట్లాడుతున్నావు? ఆటో వెళ్ళి గంట అయింది. సుకుమార్ లాజిక్ ఏమైనా ఊహించుకుంటున్నావు ఎట్రా? ఉండరా, బోల్ మంది చూస్తున్నారు మనల్ని, వాళ్ళకి ఏదో చెప్పాలి కదా. మా నాన్న ఇప్పుడు చెప్తుండేవాడు కష్టనోడికే కష్టాలు ఎక్కువ ఉంటాయని. సో నేను చెప్పేది ఏంటంటే నెవర్ గివ్ అప్, కీప్ ట్రైయింగ్. అట్టకేళ్ళకి లక్ అండ్ హార్డ్ వర్క్ గొప్పని ప్రూవ్ చేసావురా. ఆడి కింద నువ్వు, నీ కింద నేను, సరిపోయింది. ఊరుకోరా పద. లైఫ్ ఈ గేమ్లో ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళే హీరోలు. మరి హీరోలు ఉన్నప్పుడు విలన్లు కూడా ఉంటారు కదా. ఆ విలన్ ఎవరో కాదు, మీ అంతరాత్మ. నీ అంతరాత్మే నీ విలన్. దాన్ని కరెక్ట్ రూట్లో పెట్టుకుంటే ఈ ప్రపంచం మొత్తం నీ వెనకే. ఒక ముక్కలో చెప్పాలంటే నీలో ఉన్న విలన్కి నువ్వే హీరో.